పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ తనిఖీలో పట్టణంలోని పలు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సులను పరిశీలించారు. మోటార్ వాహనాల చట్టం ఎంవీ యాక్ట్, బస్సు బాడీ కోడ్ నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా బస్సులో ఫైర్ అలారం, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, అత్యవసర ద్వారాలు, స్పీడ్ గవర్నర్, అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ ప్రమాదాలు నివారించేందుకు బస్సులో ఉండాల్సిన భద్రతా పరికరాలను పరిశీలించామని, గుర్తించిన చిన్న లోపాలను వెంటనే సరిచేసుకోవాలని యాజమాన్యాలను హెచ్చరించామని తెలిపారు. అలాగే డ్రైవర్ల సమావేశం నిర్వహించి డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ స్కూల్ బస్సుల భద్రత విషయంలో పాఠశాలల యాజమాన్యాలకు సమాన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అహరోన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ గౌరవనీయులు హర్షవర్ధన్ రాజు గారు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పోలీస్ వ్యవస్థ మరియు రవాణా ఆర్టీఓ అధికారి జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఈ భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో ఉన్న స్కూల్స్, విద్యా సంస్థలు అన్నింటినీ బస్సులు, వాటి ప్రమాణాలు, డ్రైవర్లు, వాటి యొక్క జాగ్రత్తల గురించి తెలియజేశాము. కొన్ని బస్సుల్లో చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి, అవి సరి చేసుకోమని గట్టిగా మన ఎంవీఐ గారు హెచ్చరించడం జరిగింది. అట్లాగే డ్రైవర్లకు కూడా వాడ నడవడిక కానీ మనకు ఏమేమి కావాలి, ఏమేమి చేయకూడదు అనే దానికి డూస్ అండ్ డోంట్స్ చెప్పాము. అన్ని బస్సులు ఆల్మోస్ట్ సక్రమంగానే ఉన్నాయి. కండిషన్స్, లైసెన్సులు, బండి కండిషన్స్, ఇంకా చిన్న వాటిలో జాగ్రత్తలు తీసుకోవడానికి మేము తెలియజేశాము. మన ఆర్టీఓ గారి భాగస్వామ్యంతో తప్పకుండా ఈ చిన్న ల్యాప్సెస్ని ఓవర్కమ్ చేసేసి మంచి ప్రమాణాలతో విద్యార్థుల్ని వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి మేము ప్రయత్నిస్తాము. వాళ్ళకు డ్రైవర్స్ కూడా మనం చాలా సూచనలు చేశాము. వాటన్నిటిని పాటించే యాజమాన్యాలు కూడా వాళ్ళకు సహకరించి తప్పకుండా ఈ విద్యా సంస్థలో ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగకుండా అందరూ బాధ్యత తీసుకుని చేస్తారని ఆశిస్తున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, డిటిఓ గారు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులు మొత్తం కూడా అన్ని గ్రౌండ్కి పిలిపించి మొత్తం చెక్ చేయడం జరిగింది. ఆ లోటుపాట్లు ఏదైనా ఉన్నాయని చెప్పేసి మొత్తం చెక్ చేయడం. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటి బస్సులు ఉన్నాయి అంతే, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకటి కూడా సజెస్ట్ చేయమని చెప్పాము. అలాంటివి కూడా మొత్తం డ్రైవర్ కూడా వాళ్ళ అవగాహన కూడా ఇవ్వడం జరిగింది. బస్సు నడిపేటప్పుడు ఎలా చేయాలి అని కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లైసెన్స్ విషయం కానీ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైసెన్స్ కూడా అందరికీ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి ఇంకా మీదట కూడా ప్రతిసారి కూడా చెకింగ్ చేసినప్పుడు కూడా ఇలాగనే చెక్ చేసి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నానికి మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాం.